400 ఏళ్ల నిజాం కాలం నాటి శక్తివంతమైన అమ్మవారి టెంపుల్ మన హైదరాబాద్లో ఉందని మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? అది ఎక్కడో లేదండి, మన కొత్తపేటలో ఈరోజు మనము ఈ అమ్మవారి టెంపుల్ చూడడానికి వచ్చాము. చారిత్రక ఆలయ వైభవము ఆషాఢ మాసంలో చూడాలి. మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ముందుగా మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామండి. ఈ వీడియోలో మనకు అమ్మవారి దర్శనంతో పాటు ఈ గుడి చరిత్ర, ఈ కోట నిర్మాణం గురించి నా విషయాలైతే చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ఒక్క టెంపుల్లోనే ఆడవాళ్ళు పూజారులుగా ఉన్నారండి. ఇక్కడ వాళ్ళే అమ్మవారిని నిండుగా అలంకరించి పూజారులుగా నిర్వహిస్తున్నారండి. ఇక్కడ అమ్మవారి గర్భగుడిలోనే ఒక రహస్య సొరంగ మార్గము ఉందని అంటారు. ఆ అమ్మవారి విగ్రహం కిందనే ఉందంటారు. అందులోకి వెళ్ళి రోజు ఒక నాగుపాము వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంది అంటారు. అక్కడి నుండి అయితే మనకైతే సొరంగ మార్గము గోల్కొండ కిల్లాకు మరియు చార్మినార్కి అయితే ఉందని ఇక్కడ చరిత్ర చెప్తుందండి. ఇక్కడ కనిపించిన ముడుపులను మనం ఏదైనా కోరుకొని ఇక్కడ ముడుపు కడితే అది తప్పకుండా తీరుతుందని అయితే ఇక్కడ భక్తులు నమ్ముతారండి. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారం చేసే ఈ అమ్మవారిని నమ్ముకొని వస్తే ఏది కాదనకుండా తీరుస్తుందని అయితే ఇక్కడ భక్తులు చెప్తున్నారు. 16వ శతాబ్దంలో నైజాం రాజులు గోల్కొండ కిల్లాను పరిపాలించేటప్పుడు లోపలికి శత్రువు చొరబడకుండా ఇక్కడ నుండే వాళ్ళ సైన్యాన్ని పెట్టి కాపలా కాయించే వాళ్ళంట. ఇక్కడ అమ్మవారి గర్భగుడి ముందు అమ్మవారి పాదముద్రలు అయితే ఇక్కడ ఉన్నాయి. అమ్మవారి పాదముద్రలను దర్శించుకొని మనము ఈ కోట విశేషాలు చెప్పుకుందాము. ఈ కోట చరిత్ర ఇంకా కాస్త తెలుసుకుందాము. కుతుబ్ షా కట్టిన ఈ నిర్మాణము సగంలోనే ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్మాణం అయితే పూర్తి చేయలేకపోయారంట. నేను రాజుల కాలం నాటి కోటను చూడడం అయితే ఫస్ట్ గోల్కొండ కిల్లా చూశాను. తర్వాత ఇదే అండి, నాకు ఇంతవరకు రాజుల కాలం నాటి కోటలోకి వెళ్ళి చూడడం ఫస్ట్ టైం అండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మన పూర్వీకులు మన రాజులు ఇంత అద్భుతాలను మన కళ్ళ ముందు పెట్టారు. మనం మాత్రము ఈ ప్రకృతికి మన ముందు తరాల వాళ్ళకి పొల్యూషన్ని మాత్రమే మిగిలిస్తున్నాము. ఈ కోట నిర్మాణం అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ సండే కానీ ఇంకా బోనాలు కానీ ఎవరికైనా మొక్కులు ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు మేకలు కానీ కోళ్ళను కానీ సమర్పించుకొని ఇక్కడ వాళ్ళు వంటలు చేసుకొని తిని తమ మొక్కులను సమర్పించుకొని వెళ్తారు. మన కొత్తపేటలో ఇంత పెద్ద కోట ఉందని, హైదరాబాద్ మధ్యలో ఇంత పెద్ద కోట ఉందని నాకైతే ఫస్ట్ టైం తెలిసింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక చూసినాక నాకు అర్థమైంది ఇంత పెద్ద కోట నిర్మాణము ఇక్కడే పెట్టుకొని మనం ఎన్ని రోజులు మిస్ అయ్యానా. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చూడడము. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి ఇక్కడ. అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఇక్కడే సాయంకాలం దాకా అమ్మవారి సన్నిధిలో గడపడానికి, వంటలు చేసుకొని ఇక్కడే తినడానికి ఇక్కడ ఈ గదులు అయితే కేటాయించారు. ఈ గదులను అయితే రెంట్కి ఇస్తున్నారు. ఈ కోట ఎంతో విశాలంగా ఉందండి. ఈ కోటలోనికి ప్రవేశించగానే మనకి ఎంతో మనశ్శాంతిగా, ఎంతో పీస్ఫుల్గా, ఎంతో బాగుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ కోట చూడగానే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మరణ అనంతరం అయితే ఈ కోట నిర్మాణము ఇక్కడికి ఆగిపోయింది. ఈ కోట చాలా చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉందండి. నిర్మాణము మరి ఆగిపోయిందా, ఇది ఇక్కడికి శిథిలం అవుతుందా తెలియదు. ఇక్కడ కోట చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ దుర్గామాత అమ్మవారు, ఇక్కడ ఎల్లమ్మ తల్లి, పోతరాజు వీళ్ళంతా చూసుకొని మనము రిటర్న్ అయ్యాము. ఇక్కడ మేకని ఇస్తామని మొక్కుకున్న వాళ్ళు, వాళ్ళ కోరిక తీరిన వాళ్ళు ఇక్కడ మేకని తీసుకొని అయితే వచ్చి వాళ్ళ మొక్కునైతే సమర్పించుకుంటున్నారు. ఇక్కడ దుర్గామాత అమ్మవారి పాదాలు పక్కనే మనకు గర్భగుడి ఉంటుంది. ఇవి ఇళ్ళను మళ్ళీ దర్శించుకొని ఈ ముడుపుల గురించి అయితే మనం చెప్పుకున్నాం కదా. ఈ ముడుపులు అయితే కోరిన కోరికలు కోరుకొని అయితే ఈ ముడుపులు కడతారు. ఈ ముడుపులు కట్టిన వాళ్ళకి కంపల్సరీగా కోరికలు తీరినాయని అయితే ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ కోట అయితే 2 ఫ్లోర్లుగా నిర్మించడం జరిగింది. ఈ కోటపైకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు లాగా ఈజీగా ఉందండి. నేను సగం దూరం ఎక్కి ఇలా వీడియో తీశాను. చాలా బాగుంది పైకి ఎక్కితే. కానీ ఎవరైనా ఏమన్నా అంటారేమని అయితే నేను కిందికి దిగాను. ఇక్కడ భక్తుల క్యూ లైన్ కోసం అయితే పెద్ద పెద్ద క్యూ లైన్స్ అయితే ఇక్కడ నిర్మించారు. చాలా బాగుంది. ఎంతో అద్భుతమైన టెంపుల్ చూసాం కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా టెంపుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్